వైసీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శ్రీకాకుళం నగరంలో జరిగిన ఆస్తి వివాదం కేసులో ఆయన కుటుంబం చిక్కుకోవటం, అరెస్టు భయంతో పరారీ అవ్వటం, కోర్టుల నుంచి బెయిల్ పొందటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్ తమను పలకరించకపోవటంపై తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొనసాగితే పార్టీలో కొనసాగలేననే సూచనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీలో మరోసారి అంతర్గత అసంతృప్తిని బయటపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పేరు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు శ్రీకాకుళం జిల్లాలో నమోదైన ఆస్తి వివాదం కేసు రాజకీయంగా చర్చనీయాంశమవుతుండగా, మరోవైపు పార్టీ అధిష్టానం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తమ్మినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా తమ్మినేనిని కలవకపోవడం, మరో నాయకుడిని పరామర్శించడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. శ్రీకాకుళం నగర పరిధిలోని విలువైన భూమికి సంబంధించిన వివాదంలో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిర్యాదుదారుల ఆరోపణల ప్రకారం అసలు యాజమాన్యానికి సంబంధించిన పత్రాల్లో అక్రమాలు జరిగాయని, తప్పుడు ధృవపత్రాలు ఆధారంగా ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా పోలీసు యంత్రాంగం పర్యవేక్షణలో విచారణ చేపట్టిన అనంతరం కేసులో ఉన్న అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్మినేని కుటుంబ సభ్యుల పేర్లు కూడా కేసులో చేర్చారు. అయితే ఈ ఆరోపణలను తమ్మినేని సీతారాం పూర్తిగా ఖండిస్తున్నారు. తమ కుటుంబం ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, తామే ఈ వ్యవహారంలో బాధితులమని ఆయన చెబుతున్నారు. నిజాలు కోర్టు ముందు వెలుగులోకి వస్తాయని ఆయన వర్గం చెబుతోంది. కేసు నమోదైన తర్వాత తమ్మినేని కుటుంబ సభ్యులు అరెస్టు అవుతారనే ప్రచారం జరిగినప్పటికీ వారు న్యాయపరమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమ్మినేని సీతారాం, ఆయన భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆయన కుమారుడికి శ్రీకాకుళం కోర్టు నుంచి బెయిల్ లభించింది. ప్రస్తుతం కోర్టు విధించిన షరతుల ప్రకారం విచారణకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తుది నిర్ణయం న్యాయస్థానం విచారణ అనంతరమే స్పష్టమవుతోంది. ఈ కేసు కంటే ఎక్కువగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న అంశం తమ్మినేని అసంతృప్తి గురించే. ఇటీవల జగన్ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన సందర్భంగా తమ్మినేని నివాసానికి వెళ్లకపోవడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించిందనే ప్రచారం జరుగుతోంది. అదే పర్యటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పలరాజు కుటుంబానికి సంబంధించిన మరో కేసు నేపథ్యంలో ఆయనను కలిసి పరామర్శించిన జగన్, అదే సమయంలో పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందించిన తమ్మినేనిని కలవకపోవడం పార్టీ శ్రేణిలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని కొందరు సాధారణ రాజకీయ నిర్ణయంగా చూస్తుండగా, మరికొందరు మాత్రం దీనిని తమ్మినేనికి స్పష్టమైన రాజకీయ సంకేతంగా విశ్లేషిస్తున్నారు. తమ్మినేని సీతారాం వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న సీనియర్ నాయకుల్లో ఒకరు. ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్ గా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి నాయకుడు ఇబ్బందులో ఉన్న సమయంలో పార్టీ అధిష్టానం నుంచి కనీస పరామర్శ కూడా లేకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసిందని ఆయనకు సన్నిహితులు చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమపై వచ్చిన ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో ఉన్నప్పటికీ పార్టీ తమ వెంటే నిలబడుతుందనే ఆశించామని, కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదనే అభిప్రాయం ఆయన వర్గంలో వినిపిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ప్రస్తుతం ఎన్నికల ఓటమి తర్వాత సంస్థాగత పునర్వ్యవస్థీకరణ దశలో ఉంది. ఇలాంటి సమయంలో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి పెరుగుతుందనే ప్రచారం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పార్టీ అంతర్గత వ్యవహారాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ్మినేని అంశం కూడా మరో రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర ప్రచారం కూడా సాగుతుంది.
పార్టీ వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్న తమ్మినేని భవిష్యత్తులో రాజకీయంగా ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై తమ్మినేని సీతారాం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే వైసీపీ అధిష్టానం కూడా ఈ అంశంపై స్పందించడం లేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రధాన సవాలు పార్టీని మళ్లీ బలోపేతం చేయడం. ఈ క్రమంలో సీనియర్ నాయకుల అసంతృప్తిని పరిష్కరించడం, క్యాడర్కు ధైర్యం చెప్పడం, సంస్థాగత సమన్వయాన్ని పెంచడం వంటి అంశాలు అధిష్టానం ముందున్న కీలక బాధ్యతలుగా మారాయి. తమ్మినేని వంటి అనుభవజ్ఞులైన నాయకుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకపోతే అది పార్టీపై రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వ్యక్తిగత కేసులు, రాజకీయ వ్యవహారాలను పార్టీ వేరువేరుగా చూస్తోందనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తంగా చూస్తే తమ్మినేని సీతారాం చుట్టూ ప్రస్తుతం 2 అంశాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ఒకటి, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదం కేసు. దీనిపై న్యాయపరమైన విచారణ కొనసాగుతుంది. రెండోది, పార్టీ అధిష్టానం పట్ల ఆయనకు అసంతృప్తి ఉందనే రాజకీయ ప్రచారం. ఈ 2 పరిణామాలు కలిసి వైసీపీలో కొత్త చర్చకు దారితీశాయి. అయితే ఈ వ్యవహారంలో తుది నిజాలు న్యాయస్థానం తీర్పుతోనే స్పష్టమవుతాయి. అలాగే తమ్మినేని రాజకీయ భవిష్యత్తు, పార్టీతో ఆయన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది కూడా రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు, తమ్మినేని స్పందనపై ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.